ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కడప నగరంలో జనసేన నాయకులు జీవీ రమణ నాదేశివల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలో క్లీన్ ఆంధ్ర పిలుపులో భాగంగా మురికి కాలువలు పరిశుభ్రం చేశారు. అనంతరం జనసేన ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, దివి రమణ, మాలేశివులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాకు పండుగ అన్నారు. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేనలు ఆచరణలో పెట్టామన్నారు. ఆయన ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చే శాఖలు ఎంచుకున్నారన్నారు. మేము క్లీన్ ఆంధ్ర కార్యక్రమం పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం ఇవాళ మాకందరికి కూడా పండుగ రోజు ఇవాళ. అలాగే ఆయన పిలుపు మేరకి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని పిలిపించారు. ఆయన ఏ విధైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు తగ్గట్టుగానే ఆయన మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నారు. పంచాయతీ రాజ్ అయితేనేమి, రూరల్ వాటర్ సప్లై అయితేనేమి, పర్యావరణం, అడవులు ఇవన్నీ కూడా తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో భాగంగా క్లీన్ ఆంధ్రాలో భాగంగా పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యం. మన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకి కడప నగరంలో ఇవాళ మేము చెత్త తీసే కార్యక్రమము, కాలువల్లో పూడికలు, అలాగే చెత్తను మొత్తం కూడా ఈ ఎస్ఎఫ్ఎస్ స్ట్రీటు, అలాగే గోకుల్ లాడ్ సర్కిల్ ఇక్కడంతా కూడా చేయడం జరిగింది. దీంట్లో మా నాయకులందరూ కూడా జీవీ రమణ, అలాగే మాలేశివ, బోరెడ్డి నాగేంద్ర, పత్తి విశ్వనాథ్, అలాగే మా ప్రముఖమైన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా చెప్పుకుంటే కనుక స్వరూపు, అలాగే ఆకుల గోపి, హరి కొరెడ్డి రాయల్, బ్రహ్మయ్య, మన మాచలూరు బ్రహ్మయ్య, ప్రతి ఒక్కరు నర్సయ్య, ప్రతి ఒక్కరు కూడా నాగరాజన్న, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ బాధ్యతగా ఈ యొక్క క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాం చేయడం జరిగింది. మా నాయకుడి యొక్క ఆదేశాలే మాకు స్ఫూర్తివంతం. ఆయన ఏం చెప్పినా కూడా మా జన సైనికులు, వీర మహిళలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా నాయకుడు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తూ ఈ ప్రజల కోసమే ఈ జనసేన పార్టీ ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా సుపరిపాలన, ఇప్పటికే గత 2.5 నెలలుగా కూడా మా నాయకుడి పాలన చూశారు. ఇంకా జవాబుదారీ పాలన, కష్టపడేటువంటి పాలన, సుపరిపాలన, పారదర్శకమైన పాలన ఇవ్వడంలో మా నాయకుడు తనదైన ముద్ర వేశారు. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన నమ్మకం ఏర్పడింది. ఇటువంటి నాయకుడు మనకు కావాలి, ఇటువంటి నాయకత్వం మనకు కావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. వాళ్ళు చూశారు, అది నిజమవుతోంది. రాబోయే కాలంలో జనసేన ఇంకా బలంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు చూరకొని ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేమంతా కూడా జనసేన పార్టీ జన సైనికులు, నాయకులు అందరూ కూడా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు సేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈరోజు ఆయన క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే నినాదం అనేది అతి సామాన్యులకే వస్తుంది ఈ ఆలోచన. మరి మన ప్రభుత్వాలన్నీ కూడా, గత ప్రభుత్వాలన్నీ కూడా మీకు ఉచితాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని యువత మేధస్సును హరించి వేసినాయి. మరి ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అతి సామాన్యుని మేలుకొల్పే విధంగా, చెట్లను పెంచే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా, పర్యావరణాన్ని కాపాడితే అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మరి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అంటే దీని వెనుక చాలా మహత్తరమైన ఆలోచన. మరి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బలమైన ఆలోచనలు, ఈ సమాజాన్ని మేలుకొల్పే ఆలోచనలు, ఈ యువతను మేలుకొల్పే ఆలోచనలు, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి మరి యువత ఆలోచింపే విధంగా తీసుకున్న నిర్ణయాలలో భాగంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ఆ క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రాని మరి కడప పుర వీధుల్లో మరి ఈ ట్రాక్టర్లు కానీ, ఈ జీబులు కానీ మేము ఆవిష్కరించి వాటి ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేదానికి కొన్ని వెహికల్ కూడా ఏర్పాటు చేయడం. ఆ క్లీన్ ఆంధ్ర భాగంగా మరి ఇక్కడ గోకుల్ సర్కిల్లో క్లీన్ చేయడం. మరి పొట్టి శ్రీరాములు గారు మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మరి పొట్టి శ్రీరాములు అమరజీవే ఆ రోజు మరి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం. మరి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాకు పదే యువతను గుర్తు చేస్తూ, గత మహానుభావుల జీవిత చరిత్రను గుర్తు చేస్తూ మరి యువతను మేల్కొల్పే విధంగా ఆయన ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు గారికి అక్కడ గౌరవప్రదంగా ఆయనకు పూలమాలతో గౌరవించి
ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకొని బయలుదేరాం. ఇట్లే గోకుల్ సర్కిల్, కృష్ణా సర్కిల్, అట్లే అఫ్సా సర్కిల్, అంటే కడపలో ఉన్న అన్ని చోట్ల కూడా క్లీన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి గాంధీకి మేము పూలమాల వేసి స్టార్ట్ చేశాం. మరి ఇటువంటి బృహత్తర కార్యక్రమం అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రజలు. మరి గత పాలకులు చేసిన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈరోజు మా సేనాధ్యక్షుడు తీసుకున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఒక ఆర్థిక రూపం కాకుండా ఒక సామాజిక రూపంలో సమాజాన్ని మేల్కొల్పు రూపంలో తీసుకున్న ఆలోచనలు అందరూ కూడా గమనించాలా. మరి అటువంటి నాయకుడికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అందరూ కూడా ఆయన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆయన మునుముందు ప్రజలకు అతి సామాన్యుడికి చేరువై ఆయన ఆలోచనలన్నీ కూడా చేరువ చేస్తామని చెప్పి, ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆదేశాలు కానీ శిరసా వహించి ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మేమందరం పాల్గొంటామని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదరులు, మరి జనసేన పార్టీ మాజీ నగర అధ్యక్షులు, మన నాయకులైనటువంటి మాల శివ గారు, మరి ఈయన మన తోట నాగరాజన్న గారు, మరి నర్సయ్య అన్న, మా అర్జున్, గోపి, ఆకుల గోపి, మా నియోజకవర్గం కాకపోయినప్పటికీ మరి పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కడపకు వచ్చి క్లీన్ చేసినటువంటి మా బ్రహ్మయ్య గారు, మావాడు సుమను, వీళ్ళందరూ పాల్గొనడం, అంటే చిన్న వయసులో ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి సామాజిక స్పృహ కల్పించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజుకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మెగా అభిమానులకు పండగ అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతను చెడు మార్గంలో ప్రయాణిస్తున్న మార్గంలోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ప్రజలను, యువతను మేల్కొల్పి 10 మందికి ఉపయోగపడేలాగా చేసిన దానికి మేము ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ అనేది మా 6 పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి. అది పార్టీ సిద్ధాంతాలు కొలిపేటప్పుడు మాత్రమే చెప్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలను మర్చిపోకుండా దానిను ఈరోజు ప్రజల చేత, కార్యకర్తల చేత, నాయకుల చేత స్వచ్ఛ భారత్ అనేది మోడీ గారు దేశమంతా ఇలా చేస్తున్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదిన సందర్భంగా కాకుండా సొంతం కూడా ప్రతి నెలనో 2 నెలలకు ఒకసారైనా స్వచ్ఛ భారత్లో జనసేన కార్యకర్తలు పాల్గొనడం మేము చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కడప నగరంలో జనసేన పార్టీ ఎక్కడ ఉందిరా అనే రోధించి కడపలో జనసేన ఉందిరా అనే కాడికి ఈరోజు మేము కష్టపడి 10 ఏళ్ల పాటు జనసేనను కడప నగరంలో పులివెందుల ఏరియా లాంటి ఏరియాలో కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఈరోజు జీవీ రమణ గారి ఆధ్వర్యంలో మేము పర్యావరణ పరిరక్షణ అనేది గ్రీన్ ఆంధ్ర చేస్తున్నాము. ఆయన నాయకత్వంలో ఇంకా బలపరిచి కడప నగరంలో రాబోయే కార్పొరేషన్లో కూడా మేము బాగా వేసామని చెప్పి తెలియజేసుకుంటూ, జనసేన పవన్ కళ్యాణ్ గారికి స్ఫూర్తిదాయకంగా ఉన్న యువతకి ప్రతి ఒక్కరికి సందేశం ఇస్తూ, మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తూ, ఆయన జీవితకాలం 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉంటూ సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై